తిరగడు. ఎప్పుడో మెరుపు తీగలాగా 3 నెలలకో 6 నెలలకో వచ్చి కనిపించేసి పోతుంటాడు. అలాంటప్పుడు అతను ఒక్కడే కాన్స్టిట్యున్సీలోకి రాలేకుండా ఉన్నాడు. ఎవరో ఒకరిని పేరెంటానికి తీసుకోపోవాలి. సో ఈయన్ని పిలుస్తాడు. ఈయన్ని జిల్లాలో ఇంకెవరు పిలవరు, ఆయన ఒక్కడే పిలుస్తున్నాడు. మిగతా కాన్స్టిట్యున్సీలో పాపం ఎవరు పిలవడల్లా. ఎంతసేపు అని సర్వేపల్లిలో మాట్లాడతాడు, అలసిపోతున్నాడు. సో కొంచెం చేంజ్ కోసం కోవూరికి పిలిచిందే తడువుగా పోయినట్టున్నాడు. ఇంకా పిలిస్తే పోకపోతే బాగుండదని పోయినట్టున్నాడు. పోతే అక్కడ మైక్ తీసుకుంటే మాట్లాడకపోతే బాగుండదు కదా. సో మాట్లాడినట్టున్నాడు. వాళ్ళకి తెలియంది ఏంటంటే నిజంగానే కోవూరు ప్రజలు చైతన్యవంతులని చెప్పి నిరూపించుకొని 2.5 సంవత్సరం ముందే తరిమి కొట్టారు. కోవూరు నుంచి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఎప్పుడు లేని విధంగా. అన్ని దగ్గరలో 7,000 కొన్ని మంది దగ్గరలో అట్లా వచ్చింది. కానీ ఈ కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఇతన్ని ప్రజలు భరించలేక ఇంకా నువ్వు పోయిరా నాయనా, నువ్వు వద్దు అని చెప్పి పంపించారు. ఈరోజు మళ్ళీ నువ్వు పెట్టుకో, సర్పంచ్ ఎలక్షన్లో పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు? పోటీ పెట్టుకో. కోవూరు ప్రజలు నిజంగా తెలివైన వాళ్ళు. ఎందుకంటే నువ్వు లోకల్ ఎలక్షన్స్ వచ్చే ముందే ఆ అవతల పార్టీలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు నాయకులు వచ్చిన తర్వాత కాదు, వచ్చే ముందే అందరు రావడానికి రెడీగా ఉన్నారు. మేమే ఆపెట్టాం, కొంచెం ఉండండి, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈయన ఇప్పుడు నియమించిన అందరూ వచ్చేదానికి రెడీగా ఉన్నారు. 3/4 భాగం వచ్చేస్తారు కూడా. అది ఆయనకి తెలియట్లేదు. అసలు ఆయన పార్టీలో ఉంటాడో లేదో ఆయనకి తెలీదు. ఆయన ఎప్పుడు పార్టీ మారుతాడో ఎవరికి తెలియదు. వీళ్ళు వెన్నుపోట్ల గురించి మాట్లాడితే ఎట్టా? ఇప్పటికి 100 సార్లు చెప్పున్నా నేను. ఎన్నిసార్లు దేంట్లో ఎమ్మెల్యే అయ్యావు, దేంట్లో ఏ పార్టీలోకి వచ్చావు నువ్వు. అలాగే ఈయన మన నల్ల చొక్కా వేసుకుపోయిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, డబ్బాలో రాళ్ళు వేసి గలగలగలగలగలగా మాట్లాడితే ఆ నోరుకి అందరు భయపడిపోతారు అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు భయపడరు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్తో మాట్లాడాలి. ఎంపీకి ఒకరు భిక్ష పెట్టలే రాజ్యసభకి. ఆ రోజు ఆ పార్టీలో ఎవరు లేక, ఎమ్మెల్యేలు లేరు, పోటీ చేసేదానికి ఎవరు లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచి పోటీ చేయమని అడిగారు. అది వాళ్ళ నాయకుడికి తెలుసు, ఇతనికి తెలుసు. ఆ ఎంపీ చేసినప్పుడు, ఆ భిక్ష పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ భిక్షలో వీళ్ళు తీసుకోవడానికి ఎంపీ గారి దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు భిక్ష. సరేనా, మేము భిక్ష పెట్టించుకోలే. ఒక రాజ్యసభ ఎవరు మనిషి లేకపోతే పిలిచి మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు బతిమలాడుకొని పెట్టుకున్నారు. ఆ రాజ్యసభ గెలుపుతోనే మీ గెలుపులన్నీ స్టార్ట్ అయ్యానని చెప్పి మర్చిపోవద్దు. ఇదంతా ఇతనికి తెలుసు. కానీ ఏదో పాపం మైక్ ఇచ్చేశాడు. ఎప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా కోవూరు మొహం చూసుండడు, ఇతన్ని రానిచ్చుండడు. సో ఈరోజు పిలుస్తున్నాడు, పోదాం, మనల్ని ఇంకెవరు పిలవట్లేదు, పోయి ఏదో ఒకటి మాట్లాడదాం, నోరుంది కదా మనకి. ఆ నోటితో నాకు కాకపోతే నోరుంది, నాకు కాకపోతే నేను ఇప్పుడు అందరినీ తిట్టేస్తే ఏం మాట్లాడుతున్నాడు ఇతను? అసలు డిఎస్సి గురించి ఇతనికి తెలుసా? ఇతను ఇచ్చాడా? 5 ఏళ్లలో డిఎస్సి ఇచ్చారా? ఒక్క రోజు ఇచ్చారా? టీచర్లు అందుకు కాదు పరిగెత్తి వచ్చి ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించింది. ఈరోజు 16,000 మందికి మెగా డిఎస్సి మాట చెప్పినట్టు ఇచ్చి ఈరోజు మేము దాన్ని పూర్తి చేసామంటే 16,000 ఇంటూ 4 ఒక కుటుంబంలో వేసుకోండి ఎంతమంది లబ్ధి పొందారో మెగా డిఎస్సి వల్ల. సో వీళ్ళకి తలాతొక్క తెలీదు. ఒక ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడాలో తెలియదు. నోరుంది, మాట్లాడదాం, వేస్ట్గా ఎందుకు. ఎక్కడా ఏవి లేవు వాళ్ళకి. ఏదో ఒక ఇట్లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు నోరు తెరవాలి, మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థం కావట్లేదు. కోవూరు ప్రజలు చైతన్యవంతులే. అక్షరాల రాజకీయం ఏంటో, ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో అలా చేసి నేను చూపిస్తున్నా. మీలాగా రాజకీయాల్లోకి వచ్చి దోచుకోవడానికి నేను రాలేదు. ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ఎంపీ గారు కానీ నేను కానీ అదే చేస్తున్నాం. మీలాంటి రాజకీయ నాయకులు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎక్కడ మిమ్మల్ని ప్రజలు గెలిపించారో అక్కడ వాళ్ళని దోచుకొని తిన్నారు మీరు. దానికే ఇంటికి పంపించారు. ఎప్పుడు చైతన్యవంతులు అంటే మళ్ళీ మీరు గెలిచినప్పుడు. ఆయన చెప్పినప్పుడు చైతన్యవంతులు కాబట్టి నన్ను గెలిపించారు. నిన్ను ఎందుకు ఇంటికి పంపించారు? నువ్వు పనికి రావు, నువ్వు పో అని చెప్పి పంపించారు. నువ్వు గెలిచిన తర్వాత మాట్లాడు. నువ్వు తర్వాత
ఎందుకంటే అప్పుడు దాకా కోవూరు ప్రజలు చైతన్యవంతులే. నీలాంటి వాడిని మళ్ళీ కోవూరులో అడుగు పెట్టనీరు. అసలు నీకు టికెట్ వస్తుందో లేదో ముందు అది చూసుకో ఫస్ట్. ఊరికే ఎక్కువగా మాట్లాడద్దు. కోవూరు ప్రజలు చైతన్యవంతులు అలాంటి కోవూరు ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు సామాన్యులు కానీ డిపిఆర్ ఇంటి వరకు వెళ్ళగలుగుతారా? వాళ్ళు పెట్టేటువంటి ఒక హడిల్స్ దాటుకుని అడదా వాళ్ళు చేరగలుగుతారా అంటున్నారు. మా ఇల్లు సరిపోక నేను ఎప్పుడైతే అసెంబ్లీకి నేను అభ్యర్థిని అని ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇల్లు సరిపోక వచ్చే కార్యకర్తలతో నాయకులతో ఇక్కడ వచ్చి ఇంత పెద్ద ఆఫీస్ కట్టాం. మీరు చూస్తున్నారు, ఇప్పుడే చూశారు. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. మేము పంపిస్తాం మీ ఎమ్మెల్యేల దగ్గరికి బోండి అని చెప్పి. అటువంటి ఆఫీసు విపిఆర్ ఆఫీస్ అంటే. ఎందుకంటే విపిఆర్ గారు కానీ నేను కానీ ఏ ప్రజలైనా ఎవరైనా సేవ చేయడానికి వచ్చాం. ఈరోజు చెప్తున్నాం, ఊర్లలో తిప్పుతున్నాం. విపిఆర్ నేత్ర అనే బస్సులు 2 కాన్స్టిట్యున్సీలో ఏం చెప్తున్నాం? పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది విపిఆర్ నేత్ర అని చెప్తున్నాం. అలా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కానీ మేము మీలాగా ప్రజల్ని దోసుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదు. అదేవిధంగా నేను, నా నాయకులు, నా తెలుగుదేశం నాయకులు అసలు ఎక్కడున్నారు ఆయన దగ్గర నాయకులు? మొత్తం గెలిచేసే సర్పంచులు, ఎంపీటీసీలు మొత్తం అసలు లేకుండా ఊర్లు మండలాలు వచ్చేస్తున్నాయి. అది తెలుసో తెలీదో? మేడం, మీరేమో 2 ఏళ్ల పాలన పైన సూపర్ పాలన అని విజయోత్సవ సభలు జరుపుతా ఉన్నారు. మరి వైసీపీ వాడు మాత్రం వెన్నుపోటు నిరసనలు జరుపుతా ఉన్నారు. దీనిపైన మీరేమంటారు చెప్పండి దీని గురించి? అసలు ఏంటి 2 ఏళ్లలో మీరు చూశారు? ఎక్కడైనా మనుషులు భయపడుతున్నారా? ధైర్యంగా ఉన్నారు. భయం అనేది లేదు. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత ఏం చేయలేదు. అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తానని చెప్పాం, ఇవ్వడం లేదా? 4000 స్త్రీ శక్తి బస్ అని చెప్పాం, ఇవ్వడం లేదా? పోతున్నారు కదా మనుషులు బస్సుల్లో రోజు. తల్లికి వందనం అని చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తున్నాం. అలాగే మెగా డిఎస్సి పెట్టాం. ల్యాండ్ యాక్ట్ రద్దు చేశాం. పోలీస్ ఉద్యోగాలు ఇచ్చాం.